నమస్కారం. నమస్కారం మా భానుమతి. మహాశివరాత్రి అలాగే మాస శివరాత్రి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చెప్పండి గురుగారు. రెండు ఒకటే. ఇప్పుడు నీ పేరు భానుమతి, హీరోయిన్ పేరు భానుమతి. ఎన్టీ రామారావు గారు వస్తే అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎన్టీ రామారావు అంటే అందరికీ భయం. అటువంటి నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్, ఆయన భానుమతి వస్తే ఆయన లేచి నుంచునేవాడు. భానుమతి అంటే ఆయనకి భయం, అంటే రెస్పెక్ట్. అలాగే మాస శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏంటంటే నీకును సీనియర్ యాక్టర్ భానుమతి గారికి ఉన్న తేడా ఏం లేదు, రెండు ఒకటే అనమాట. ఎలా అంటే ప్రతి నెలలో బహుళపక్షము అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే బహుళపక్షము చతుర్దశి రోజున వచ్చేటటువంటి దాన్ని శివరాత్రి అంటాం. ప్రతి నెల వస్తుంది కదా, దాన్ని మాస శివరాత్రి అంటాం. ఫాల్గుణ మాసంలో మాత్రమే వచ్చేటటువంటి బహుళపక్షము ఈ చతుర్దశి రోజున మనం దీన్ని మహాశివరాత్రి అంటాం. కాబట్టి ఈ శివరాత్రి రోజున మనకి మిగతా రోజుల్లో కూడా మాస శివరాత్రుల్లో అభిషేకాలు చేస్తాం, రోజంతా చేస్తాం. ఇప్పుడు మనము ఏదైనా దేవాలయంలో మనకి భక్తి పీక్ స్టేజ్కి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు ప్రవచనకారులు, స్కూల్కి వెళ్ళరా, మీ అమ్మ చెప్పింది నేను, మీ నాన్న చెప్పింది నేను, టీచర్సే గురువులు రా, చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు 21 years రక్తాన్ని బోధిస్తారు. వాళ్ళని గురువులు అనం మనం. నామాలు పెట్టేసుకుని లేకపోతే ఒక కాషాయ బట్టలు వేసుకుని ఒక ½ an hour పరిచయం అయితే గురుగారు గురుగారు అంటూ వాళ్ళు చెప్పేది వింటాం. వీళ్ళ గురువులు ఎలా అవుతారు? అసలు టీచర్సే గురువులు. అవి చెప్పరు వీళ్ళు. ఏమంటారు అనమాట, వీళ్ళు శివరాత్రి రోజున చక్కగా అభిషేకం చేసేయి అని చెప్తారు. పోనీ మనం ఆ వేరే భక్తి లెవెల్ పెరిగిపోయి మనము దేవాలయాలకు వెళ్తాం. దేవాలయాలకు వెళ్ళి మనం అభిషేకం కోసం వెళ్తే 11 o'clock క్లోజ్ అయిపోయింది అంటారు. వాళ్ళ ఫిక్స్డ్ టైమ్స్, పూజార్ టైమింగ్స్ని బట్టే ఉంటాయి అభిషేకాలు. మళ్ళీ ఈవినింగ్ నో అభిషేకమ్స్ అంటారు. కానీ మహాశివరాత్రి రోజున మాత్రము 24 hours అభిషేకాలు జరుగుతాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతిరోజు అభిషేకము ప్రతి క్షణము చేసుకోవచ్చు. దేవాలయాల్లో అభిషేకాలు చేస్తే అభిషేకాలు చేయొచ్చు శివుడికి, లేకపోతే లేదు అని కాదు అర్థం. సో మాస శివరాత్రికి దానికి అది డిఫరెన్స్. కాబట్టి మాస శివరాత్రిని కూడా 24 hours మనకి అభిషేకం అనేటటువంటిది చేస్తారు. శివుడి స్తోత్రాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలమ్మా. ఇది డిఫరెన్స్.